నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకుల పరిస్థితి ఏంటి? దశాబ్దాలుగా చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ఆయా పార్టీల కోసం పనిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలు ఆ నాయకుల నుంచి శ్రమను దోపిడీ చేసినాయి. సో నాయకులు కనీసం ఎంపీలు కాలేకపోయినారు, ఎమ్మెల్యేలు కాలేకపోయినారు. ఇవన్నీ పెద్ద పెద్ద పోస్టులు వదిలేస్తే నామినేటెడ్ పోస్టులకు కూడా వాళ్ళు అర్హులు కాలేకపోయారు. సో కారణాలు ఏంటి? నాయకుల వైఫల్యమా, లేదు బీసీలుగా పుట్టడమే వాళ్ళు చేసిన నేరమా? సో ఇట్లాంటి రకరకాల డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు బీసీ జనాభాతో పాటుగా టోటల్ అన్ని కులాలకు సంబంధించిన కులగణన జరగాలన్న చర్చ వస్తున్న ఈ నేపథ్యంలో సో ఈ బీసీ నాయకుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు కేవలం పార్టీలకి ఓటర్లు ఎట్లాగో బీసీ ఓటర్లంతా యంత్రాలుగానే మారిపోయినారు. వాళ్ళకి ఎక్కడా కూడా రాజ్యాధికారం లేదు. ఓటు వేసే యంత్రాలుగా మిగిలిపోయారు. నాయకులు, లీడర్లు కూడా అదే రకంగా పార్టీల కోసం పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళు కూడా అల్టిమేట్గా ఎలక్షన్స్ వచ్చేనాటికి టికెట్ల కోసం ప్రయత్నం చేయడం, సో లాస్ట్కి వాళ్ళకి టికెట్ రాకపోవడం. ఏమని చెప్తాయి పార్టీలు అంటే, గెలుపు గుర్రాలకు ఇచ్చిన మీ దగ్గర పైసలు లేవు కదా, మీరు ఖర్చు పెట్టలేరు కదా అని చెప్తా ఉంటారు. సో అట్లా బీసీ నాయకత్వం అంతా చచ్చుబడిపోతూ ఉన్నది. సో దీనికి సొల్యూషన్ ఏంటి, కారణాలు ఏంటి, ఏం జరుగుతున్నది, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు పేట రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాయకులు. ఆయన హుజూరాబాద్ నుంచి పోటీ చేయాలని గత కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బట్ ఆయనకి ఇంతవరకు అవకాశం రాలేదు. సో మరి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే వచ్చింది, నామినేటెడ్ పోస్ట్ అయినా వస్తుందో లేదో చూడాలి. మరి నమస్తే. నమస్తే అండి రమేష్ గారు, బాగున్నారా? బాగున్నామండి. సో మనం గతంలో 10 టీవీ మోజో అక్కడిక్కడ 2-3 డిబేట్స్ లో మనం మీరు నా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేశారు. రెగ్యులర్ వచ్చేవాడిని. రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. ఏంటి సార్, ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ మీది? 25 years దాటిందండి. 25 years దాటింది. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి కూడా కరీంనగర్ జిల్లాలో అందరికీ ఓ మంచి వ్యక్తిగా పేరు సంపాదించినాను. ఒక బీసీ నాయకునిగా కాకుండా ఒక మంచి లీడర్గా పేరు సంపాదించాను. సో మీరు 25 సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో ఏమైనా టికెట్లు వచ్చిన సందర్భం కానీ, ఏదైనా పదవులు అనుభవించిన పరిస్థితి ఏమైనా ఉందా? పార్టీ పదవులు పక్కన పెట్టండి, నాకు ఎలాంటి ఇప్పటివరకు కూడా నాకు టికెట్ ఇవ్వలేదు. నేను హుజూరాబాద్లో నిజవర్గంలో పూట రావడానికి గల కారణాలు ఏంటంటే, అక్కడ మాజీ తెలుగుదేశం మంత్రి గారు ఉండే, కాంగ్రెస్ వాళ్ళు 15 మంది చనిపోయారు. ఒక దళం తోటి చంపబడ్డారు. ఎవరైతే కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హతమార్చేసి ఒక దళం, ఆ దళము చాలా మంది చంపుతూ ఒక రాజేందర్ రెడ్డి అని మా మిత్రుడు ఉండే, అతను కూడా మేము ఎస్పీ దగ్గర పోయినాం. సుధీర్ కుమార్ నేను వెళ్ళి ఆయన దండం పెట్టి నన్ను కాపాడు సార్, ఈ దామోదర్ రెడ్డి నన్ను చంపిస్తాడు, నేను కూడా ఉన్నా పక్కకి, ఐ కాంట్ హెల్ప్ యూ అని. అందరు సర్ప్రైజ్ షాక్. ఎస్పీ అన్నాడు. వాట్ ఇస్ దిస్, బీయింగ్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోసి, ఆ ప్రొటెక్టెడ్ కామన్ మ్యాన్, సిటిజన్ మీరు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, మీరు అలా అంటే హౌ వి సర్వైవ్ ఇన్ దిస్ ఏరియా అని ఆయన చెప్పాడు. సారీ సార్, ఎందుకంటే ఆఫ్టర్ ఎంప్లాయీస్ మేము ఏం చేయలేము, వి ఆస్క్ ద సీఎం, మేము అరెస్ట్ చేయాలా, వాళ్ళ దళం ఉన్నది, వాళ్ళ ఇంట్లో అంటే పర్మిషన్ ఇవ్వలేదు, ఆఫ్టర్ ఎంప్లాయీస్ మేము ఏం చేయగలుగుతామండి, ఐ కాంట్ హెల్ప్ యూ అన్నాడు సీరియస్గా. ఓకే, 2 months లో కూడా దళం వచ్చింది, డోర్ కొట్టేసింది, చంపేసింది. ఆయన కూడా చంపేసిందా? ఆయన కూడా. ఎవరు? రాజేందర్ రెడ్డి గారు. రాజేందర్ రెడ్డి, పచ్చనూరు విలేజ్. మా అత్తగారు ఊరు మండల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. అయితే ఆ సందర్భంలో సుధీర్ గారు ఉండే ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆయన క్లాస్మేట్, అంటే స్టేట్ ఆఫీస్ బేరర్, నేను లీగల్ సెల్ గా ఉంటే. అప్పుడు రోషే గారు కూడా మంచిగా ఉంటారు నాకు కూడా. అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. నో కేస్ 15 మందిగా చాలా మంది ఊరు విడిచిపెట్టి పారిపోయారు. ఎట్లా, దేంతో చంపడం? ఈ కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ కూడా పారిపోయింది, ఊర్లో ఎవరు లేరు. అటువంటి కౌశిక్ రెడ్డి అతని ఫ్యామిలీ కూడా అందరూ పారిపోయారు, ఆ ఊర్లలో ఎవరు లేరు. అటువంటి పరిస్థితులలో నన్ను రోషే గారు పిలిచి, సుధీర్ పిలిచి, నువ్వు అక్కడ టికెట్ ఎవరు లేరు అడిగేవాళ్ళే. రామచంద్రారెడ్డి అని ఆయన ఎవరు? ఈయన కదా ముద్దసాని దామోదర్. అంతా ఇది ఉండేనా ఇక. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆ నిజవర్గం చూసుకుంటే, మా జిల్లాలో కరీంనగర్ టౌన్ లో పుట్టినాం, అయినప్పటికీ కూడా అక్కడ సత్యనారాయణరావు లాంటి పెద్ద దిగ్గజాలు ఆ నిజవర్గానే ఉంటాడు, జగపతిరావు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వెల్మాస్కి ఒక సీట్ ఇవ్వాలది ఒకటి ఉండే. అందులో వాళ్ళ బొమ్మ వెంకన్నకు చొప్పద, మరి ఎందుర్తి సత్యనారాయణ గౌడ్కు చొప్పదండి, నన్ను కమలాపూర్ పంపారు. విపరీతంగా పోరాడిన, లక్షలు ఖర్చు పెట్టిన. అప్పుడే చాలా. మరి మిమ్మల్ని లేపేయడానికి ట్రై చేయలే? నాతో పెట్టుకోలేడు, ఎందుకంటే నేను పెద్ద ఫ్యామిలీ మాది, కరీంనగర్ టౌన్ లో బిగ్ ఫ్యామిలీ మాదంతా. మా బ్రదర్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్, మా ఫాదర్ కూడా మంచి పేరు ఉన్నాను, మాకు అందరికి టచెస్ ఉన్నాను ఎక్కువ.
అయితే అటువంటి సందర్భాలలో మమ్మల్ని నేను ఒక్కనే పోతుంటి. కానీ నాకు ఎస్పీలు అక్కడ ఉన్న నెక్స్ట్ ఎస్పీలు వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్, జెండా కాంగ్రెస్ జెండా ఎక్కిద్దామంటే బాయిలో పడేస్తారు. రాత్రి మళ్ళా పెట్టించి మళ్ళా జెండా ఎక్కించి ఇటువంటి ఎన్నిసార్లు ఎంత కష్టపెట్టినాను. అయినా ఎదుర్కొని నేను చేసినాను. అక్కడ కాంగ్రెస్ ని ఒక మంచి ఊపు తీసుకొస్తే ఆ సందర్భాల్లో నాకు టికెట్ రావాలి. ఏ ఇయర్ అది? 99 లో మీకు టికెట్ రావాలి యాక్చువల్లీ. ఆ ఇచ్చిన అతను కూడా నాకు వద్దు, రమేష్ అన్నకి న్యాయంగా ఆయనకే రావాలి, ఆయననే కొట్లాడుతున్నాడు, దాని మేమేం కొట్లాడలేమన్నా కూడా నాకు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు నాకు ఇప్పటికి అర్థమైంది. అప్పుడు ఎవరికి ఇచ్చినారు? వేరే వీరేశలింగం అని ఇచ్చాడు. ఓకే. కమాలుద్దీన్ ఇష్యూ అప్పుడు రాజశేఖర్ రెడ్డి కమాలుద్దీన్ ఇష్యూ ఇద్దరి మధ్యలో పిసిసి పేరు సింగిల్ పేరు పంపితే ఓకే ఈయన డబుల్ పేరు పంపారు ఎవరి కమాలుద్దీన్. దానివల్ల ఆయన కొన్ని మనస్తాపం మీద అలిగిపోయాడు. ఇప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీ గారు మైనార్టీస్ మీటింగ్లో ఈ కమాలుద్దీన్ ఇష్యూ బయటకు వచ్చుట్లా ఆ కమాలుద్దీన్ గారు ఏం చెప్తే అదే టికెట్ అని, అందరు నాకు టికెట్ అని నన్ను ఢిల్లీలో పిలిచి చెప్పారు, తమ్మి నీ టికెట్ అయిపోయిందని. రాజశేఖర రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు టికెట్ అయింది, మీరు వెళ్ళిపోండి ఎవరికి చెప్పకుండా అని. అటువంటి పరిస్థితి తారుమారు అయిపోయింది. ఆ టికెట్ నాకు రాలే. 99 లో అట్లా మిస్ అయ్యి ఆ వచ్చిన క్యాండిడేట్ కూడా నాకు వద్దు రమేష్ అనే కాలు పట్టుకున్నా ఎవరు ఇయ్యలే, నాకు ఇవ్వని ఎంత తాపత్రపడ్డా ఇయ్యలే. పెద్ద లీడర్ చేస్తాం నీకు ఎందుకు, కమాలుద్దీన్ నాకు వద్దు సార్, రమేష్ గారు కొట్లాడతారు, ఆయన ఒక యూత్ కాంగ్రెస్ లీడరు మంచిగా ఉంది అనే పలుకుబడి అట్లా ఇట్లా అని చెప్పినా మనకి ఇవ్వలే. అట్లో ఇప్పుడు 5 మార్లు మెంబర్షిప్ లేని వాళ్ళకి ఇచ్చారు కాంగ్రెస్ లో. 99 అట్లా అయింది. 2004 నేను 2000 లో మళ్ళీ టీఆర్ఎస్ కి పోవడం జరిగింది. టికెట్ ఇవ్వలేదని రాజశేఖర రెడ్డి గారు మంచిగా ఉండే నాకు చెప్పిన, సార్ మిమ్మల్ని వదిలిపోవడం బాధ అనిపిస్తుంది సార్ నాకు అని అన్నాడు. సరే నేను టీఆర్ఎస్ 4 ఏళ్ళు పనిచేస్తే ఒక్క నెల ముందు వచ్చిన ఈటల రాజేందర్ ఎత్తుకుని పోయింది నా టికెట్. అప్పుడు మా కార్యకర్తలంతా ఆఫీస్ గారు పెట్టేసారు. అప్పుడు 2004 లో మొత్తం పెట్రోల్ బాటిల్తో కాల్చేసారు. చాలా కరీంనగర్ లో కూడా పెద్ద ర్యాలీలు ధర్నాలు జరిగినాయి. ఈటల రాజేందర్కి ఇవ్వదు, ఆయన ఉద్యమం చేయలే రాజేందర్, ఆయన డబ్బు గలవాడు, బిజినెస్ మ్యాన్. అప్పుడు అంతే కదా, అప్పుడు ఏడా ఇంకా మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 2000 తొలి విడత మలి విడత ఇంకా మేము కూలి పని చేసినాము, కట్ట మోసినాము, భిక్షాటన చేసినాము, రోజు ధర్నాలైనా 100 వెహికల్ పంపుతుంటే మీటింగ్ కి. అప్పుడు ఆయన ఇంకా స్టార్ట్ చేయలే, ఆయన ఇక్కడ ఉంటాడు కదా గజ్వేల్లో, నేను కమలాపూర్ లో ఉంటుంటే నా దగ్గరికి ఆయన వచ్చి 4 నెలల రోజుల ముందు ఎంబడి తిరుగుతాడు కావచ్చు అనుకున్నా. అలా తల్లిదండ్రులు కూడా సకాలం చూసుకునే పరిస్థితులలో ఉండే అప్పుడు ఆయనే ఆయన రాకపోతుండే కమలాపూర్. నాకు కమలాపూర్ అని కూడా తెలియదు ఆయనే. అప్పుడు అందరూ ఆయన భయానికి వేయండి కదా, ముద్దసాని భయాన్. అయితే ఈయనే సడన్ గా ఎందుకు వచ్చిర్రో కొంతమంది ప్రోత్సాహంతో అక్కడ సీట్ గెలుస్తుంది కమలాపూర్, ఫస్ట్ సీట్ గెలిచే సీట్ కమలాపూర్ అని అనౌన్స్ చేసిండు కేసీఆర్. అది నా పాపానికి వచ్చింది. ఇక వెనక పడ్డారు కొంతమంది. ఇక నాకు టికెట్ ఖాయమని చెప్పేసిన వాళ్ళు నా ఇంటికి వచ్చి కేసీఆర్ చెప్పిండు నీదే టికెట్ అని. అది అట్లా పోయింది. అది కాదు నా మీద కేసు అయింది, అవన్నీ విని తర్వాత మళ్ళా నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచిర్రు, పేటా వచ్చేసి కాంగ్రెస్ మీరు పిలిచినాక రానా సార్ నాకేమున్నది. మళ్ళీ పెద్ద ఎత్తున కరీంనగర్లో జాయిన్ అయినాను 2004లోనే. జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి కాంగ్రెస్లో ఇక స్పోక్స్ పర్సన్ పిసిసిలో ఉన్నా. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చాలా బెస్ట్ యూత్ కాంగ్రెస్ అవార్డు కూడా తీసుకున్నా నేషనల్ లెవెల్లో. ఎందుకంటే పివి గారు సొంత జిల్లా అయినా నేను జిల్లా ప్రెసిడెంట్ గా మంచి పేరు సంపాదించాలని చెప్పి కూడా అక్కడ నాకు ఇన్స్ట్రక్షన్స్. 2009లో ఏమైంది మళ్ళీ? 2009లో అప్పుడు డిఎఫ్ రవీందర్ రెడ్డికి ఇచ్చారు, ఆయన కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు. మళ్ళీ ఒకసారి ఏమో వకలాభరణంకి ఇచ్చారు, ఆయన కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు. తర్వాత సుదర్శన్ రెడ్డి అని ఇచ్చారు, ఆయన బిజినెస్ మ్యాన్ కాంట్రాక్టర్, ఆయన చనిపోయాడు పాపం, ఆయన పైసల ఒత్తిడికి. ఈ ఇద్దరు పోయి టిఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. తర్వాత మళ్ళీ వచ్చిన కౌశిక్ రెడ్డికి ఇచ్చారు. కౌశిక్ రెడ్డి సంగతి మీకు అందరికీ తెలుసు. ఇక అటువంటి పరిస్థితులలో నన్నేం చేసిరు, నువ్వు కరీంనగర్ టికెట్ నీకు రాదు, మా కుంతియా ఉండే ఢిల్లీ నుంచి. నేనంటే బాగా అరే చాలా అన్యాయం జరిగింది నీకు అని అందరు అంటారు, నీకు అన్యాయం జరిగి ఏదో చేయాలని. అయితే అరే కుంతియా ఏం చేసిండు, తుమ్ కరీంనగర్ మేయర్ గా క్యాండిడేట్ కడా జాओ తుమారు కరీంనగర్ టికెట్ దిలాతే అని నన్ను అక్కడికి ప్రోత్సహించి. నేను అప్పటికి వద్దనుకున్నా, అక్కడ ఏం లేదు, జిల్లా ప్రెసిడెంట్ రాజీనామా చేసిండు, టౌన్ ప్రెసిడెంట్ రాజీనామా చేసిండ్రు, ఆల్మోస్ట్ ఆల్ ఫ్లోర్ లీడర్ రాజీనామా, కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేటర్లు రాజీనామా, అంతా జీరో అయింది. ఎవడన్నా పోటీ చేయమంటే కూడా పోటీ చేయని పరిస్థితులలో నన్ను పోటీ చేయమని అంటే అది కూడా
1 day బిఫోర్ అనౌన్స్ చేసింది. నీకు అక్కడ టికెట్ దొరకదు, ఇక కౌశిక్ రెడ్డికే ఇస్తాం, నువ్వు చూసుకో కరీంనగర్ టికెట్ ఇస్తామని ఇట్లా నన్ను ప్రోత్సహిస్తే ఆయన టీఆర్ఎస్ వేడు. నా పని ఇక్కడ ఈ దీనిలో నేనేం చేసిన, రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసిన, సార్ మీరు రండి, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, ఒకసారి వచ్చిపోరంటే రమేష్ ఆడికి రావాలంటే 4 గంటలు, మళ్ళీ 4 గంటలు ఎందుకు టైం వేసి ఇక్కడ లోకల్ మల్కాజిగిలో చూసుకుంటా రమేష్ అని నాకు మనస్తాపం వచ్చింది. ఎందుకంటే లోకల్లో కూడా పరిస్థితి మంచిగా లేదు. నేను క్యాండిడేట్లకు చెప్పిన, సార్ సరెండర్ అయిపోతాను, నాకు వద్దు పోటీ అని. నేను కుంతియా చెప్పిండు, కుంతియా కూడా అడిగిన, మా జిల్లా ప్రెసిడెంట్ వద్దు రమేష్, పోటీ నుంచి వీటం రమేష్ అని క్యారెక్టర్ నీది మంచి పేరు ఖరాబ్ అవుతుందని అందరూ ప్రతి ఒక్కరు ఏం చేయాలో నాకు అర్థం, నాకు ఏ నిజవర్గం ఉన్నదో నాకు తెలియదు. ఎన్నో దగ్గర వేసుకుందా, నేను 2 చేసుకుని చూసుకునే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ కమిటీలు వేసి రమేష్ అట్లా జరిగిపోయింది మన. ఇప్పటివరకు నేను హుజురాబాద్ లో మొన్న వెంకట్కి ఇచ్చిన పాపం రేవంత్ రెడ్డి గారు నన్ను పిలిచి అడిగిండ్రు, రమేష్ నీకే ఇస్తాను టికెట్, నువ్వే అక్కడికి పోటీ చేయాలని. బై ఎలక్షన్ అప్పుడు వెంకట్కి కాకుండా నన్ను అడిగిండు షబీర్ అలీ ఇంట్లో. సరే అన్న, నేను పోటీ రెడీ ఉన్నా, ఎప్పటికి నేను గెలుచుడు ఖాయం 100%. ఈ 4 టర్ములు నేను గెలిచేవాడిని. ఇక నేను ఏ స్థాయిలో ఉంటో నాకు తెలియదు, కానీ మా జిల్లాల స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు ఒక మంత్రి కాలే, మాకు ఛాన్స్ వస్తుందని ఆశపడ్డాం. మా బొమ్మ కన్నా కొమ్మిరెడ్డి రాములు సత్యనారాయణ అందరూ కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు. అసలు మొత్తం మా కరీంనగర్ అనగానే ఒక వెలమ కారిడార్ దాని కింద చూస్తారు బేసిక్ గా. ఎరువని కాదు కానీ బీసీలను కొంత బాగా చిన్న చూపు చూస్తారా మరి, ఏదో తెలియకుండా మేమైతే మేము దురలంగానే బతికినాము. ఈటల ఇప్పుడు రీసెంట్ గా బండి సంజయ్ వీళ్ళంతా గట్టిగానే, పొన్నం ప్రభాకర్ మీ పార్టీ, మరి వీళ్ళంతా ఏదో ఒక స్థాయిలోకి రాగలిగినారు కదా. అంటే పొన్నం ప్రభాకర్ అదృష్టము, ఆయన టాలెంట్ దాంతో వేయండి, కానీ ఆయన 2 సార్లు ఎంపీ ఓడిపోయినా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది కదా, టికెట్ వచ్చుంటే ఆయన బలపడిపోయిండు. మాకు టికెటే రాలే, మొదటి నుంచి రాలే కదా. లోకల్ బాడీస్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ లో మేము గెలిచినాము, పొన్నం ప్రభాకర్ కూడా పోటీ చేసిన గెలవలే. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు డిఫరెంట్, అక్కడ లోకల్ ఇష్యూస్. ఆయన నేను పోటీ చేసే ప్లేస్ నాకు తెలియదు, కానీ 4 సార్లు కార్పొరేటర్ అట ఆయన, పద్మశాలి ఓట్లు పెద్ద ఎత్తున ఆయనకే పడతాయి, తెలుసు. అటువంటి ప్లేస్ లో నేను పోయినా, అంటే నాకు లొకేషన్ లో నించున్నారనే పరిస్థితి నాకు లేకుండే. అది నేను అలా కాదు, కానీ ఇప్పుడు నేను ఒక మంచి పేరు సంపాదించిన, నేనేం చెడు పేరు సంపాదలే, నేనేం తప్పు చేయలే, నేను ఎక్కడ కూడా రిమార్క్ లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో చేసిన, ఎన్నో మాట్లాడినాం, ఎన్నో చేసినాం. అప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆయన రాహుల్ గాంధీ గారు ఈరోజు నిజంగా కూడా నిస్వార్థంగా ఈరోజు ఒక మంచి తపనతో ఆయన ఉన్నాడు. ఈ దేశాన్ని ఎప్పుడు వాస్తవం ఆయన అన్న మాటలతోటి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక విషయం నేను తర్వాత రాహుల్ గాంధీ అని చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు ఒక మంచి స్థాయిని, అయితే స్వాతంత్రం వచ్చినప్పుడు ఏముండే, ఒక 2-3 ట్యాంకర్లు ఉండే, మిలిటరీ కూడా లేదు, కరెంట్ లేదు, రోడ్ బస్సులు లేదు, ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితులలో దేశం మన స్వాతంత్రం వచ్చింది. ఆయన అంచెలంచెలుగా ప్రాజెక్టుల ద్వారా, ప్రణాళికల ద్వారా ఈరోజు అనేకమైన ప్రాజెక్టులు కట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా, అంటరానితనమైన నీచమైన దుస్థితి ఉండే, వెట్టి చాకిరి ఉండే, భూ సంస్కరణలు ఉండే. భూ సంస్కరణ అంటే ఏంటి? భూములు 1000 ఎకరాలు, ఒక్కొక్క భూస్వామికి 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉంటే అవి రెండింటికి నష్టము. ఒకటేమో దేశ అభివృద్ధికి ఆటంకం ఉండే, పేదలు కూడా పేదల్లాగా మిగిలిన, అందుకు భూమి పంపిణీ జరుగుట్లా, భూమి పంట జరుగుట్లా, అటు దేశానికి పంట రావడం జరిగింది, అదేవిధంగా ఆ రైతులకు కూడా ఆర్థికంగా ఎదిగే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితులలో భూ సంస్కరణ. ఇంకోటి జమీందారు గారు చెప్పులు దొరుకుని నడిచే విధానం దొరల ఇంటి ముందు. అటువంటి దుస్థితి నుంచి మనం ఒక మానవత్వం ఉన్నా కాబట్టి రకరకాల అంచెలంచెలుగా ఈ దేశాన్ని ఫ్రీ స్కూల్ పెట్టి, ఫ్రీ ఆసుపత్రులు పెట్టి, ఫ్రీ కాలేజ్, మేమైతే లా కాలేజీలో ఎవ్రీడే మటన్, వారానికి 2 times చికెన్, ఫుడ్ మంచి ఫుడ్ పెట్టుకుంటూ హాస్టల్ పెట్టి చదివించింది. మేము లా చదివినామంటే కూడా మేము కూడా హాస్టల్లో చదివినాం కదా ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే నేను ఏమంటున్నా అంటే అట్లా ఫ్రీ స్కూళ్ళు, ఫ్రీ ఆసుపత్రి, పేదోనికి వైద్యం దొరకాలనే పరిస్థితులలో ఈరోజు అంచెలంచి ఇవన్నీ కూడా మేము చెప్పుకోలేకపోయినాం అనే బాధ నాకు ఒకటి కలుగుతుంది. ఇప్పుడు అదే విధంగా ఆ విషయం కాకుండా మొన్న పివి నరసింహరావు గారు గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ లేకుంటే ఈరోజు బంగారం తాకట్టు పెట్టిరు, కోట్ల రూపాయల బంగారం ఖజానా నుంచి కోట్ల రూపాయల బంగారం అమ్మేసిరు. ఈ చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఫారిన్ ఎక్స్చేంజ్ లో వారం రోజుల్లో సరిపడే అమౌంట్ లేకుండే. అటువంటి దుస్థితి, జీతాలు ఇచ్చే పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల్లో పివి నరసింహరావు గారు
ఈ దేశానికి దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఆయన. సో ఇప్పుడు ఇది పివి నరసింహరావు వచ్చి ఈ గ్లోబలైజ్ ప్రైవేటైజేషన్ ద్వారా ఈరోజు కార్లు, మోటార్లు, ఈ ఫోన్లు ఇవన్నీ ఎవరు తెచ్చిండ్రు? ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది కదా. ఈరోజు మోడీ గారికి కానీ ఈ దేశం కేసీఆర్ కానీ కంప్యూటర్ యుగాన్ని ఇచ్చిను. ఆర్డర్ యుగం కాదు ఇచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ, కంప్యూటర్ యుగాన్ని ఇచ్చిను. ఈ కంప్యూటర్ యుగం లోపల నీకు రిమోట్ కంట్రోల్తో నడుస్తున్నది, ఫోన్ నడుస్తున్నాయి, నెట్లు నడుస్తున్నాయి, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? పెట్టుబడిదారులను ఆర్థిక నుంచి బయటపడ్డాం. మీ హిస్టరీ మీది, మీ చరిత్ర మీది. అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇదే కాదు, హైదరాబాద్ రింగ్ రోడ్ కానీ, నెక్లెస్ రోడ్ కానీ ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ దాని అనే మూల్యం లేదు. సరే, మనం ఇప్పుడు మాట్లాడుతున్న కాన్సెప్ట్ బీసీ యాంగిల్ మనం కోణం మాట్లాడుతున్నాం కాబట్టి, నేను రాహుల్ గాంధీ కుల గణన అంటున్నారు, ఇక్కడేమో మీ నాయకులు బీసీ గణన అంటున్నట్టు కనబడుతున్నది. సరే, మీరు జీవో కులగణన అన్ని వర్గాల సెన్సెస్, కులాల సెన్సెస్ అనే ఉన్నది, కానీ మీరు ఇచ్చిన యాడ్స్లో మాత్రం బీసీ కులగణన అన్న యాంగిల్నే ప్రొజెక్ట్ చేస్తున్నట్టున్నది. అంటే రాహుల్ గాంధీకి ఇష్టం ఉన్నా ఇక్కడున్న నాయకులకు ఇష్టం లేదా? ఏం జరుగుతున్నది ఈ విషయంలో పర్టికులర్గా? రాహుల్ గాంధీ గారు వాళ్ళు గట్టిగానే స్వార్థంగా ఆయన ఒక దేశ పరిస్థితి సమానత్వం రావాలి, అందరూ ప్రజలు, మా భారతదేశం ఉన్న ప్రజలు అందరూ మంచిగా బతకాలి, ఆర్థికంగా ఎదగాలి, వారి సంకల్పం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది. ఒక రిజర్వేషన్లో మీరు ఒట్టి రిజర్వేషన్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కాదు, చట్టబద్ధంగా శాసనసభలో కానీ లోక్సభలో కానీ ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ ఇచ్చిండ్రో అదే విధానంతో చట్టసభలలో కూడా రిజర్వేషన్ కల్పిస్తే ఈ రోజు దేశము ప్రతి ఒక్కరు కూడా సమానత్వంగా అందరు కూడా ఒక లెవెల్లో బతికే పరిస్థితి ఉంటుంది. అది కావాలి మనకు. ఆయన రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆయన ఈ రోజు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ అదే ఉంది. సమాజంలో ప్రతి ఒక్కరు మంచిగా బతకాలి, అన్ని కులాలు మతాలకు ఉండద్దు, ఒకటే ఉండాలి, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు, తెలివి వెళ్ళవాడు తెలివి లేనివాడు, ఈ రెండు తప్పితే ఈ కులాలు మతాలనే పరిస్థితులు దాటిపోవాలి మనం. అప్పుడు భారతదేశం ఎట్లుంటుందంటే ప్రపంచ దేశాల్లో ఉన్నతమైన శిఖరాలలో ఈ భారతదేశం ఉంటుంది. ఇది మేము నమ్ముతున్నాం. అంటే ఒక నమ్మకం వేరు, దాని చేతల్లో అది ఈ రోజు రాహుల్ గాంధీ గారి ఆయన సంకల్పం మాత్రం పక్కా 80% ఎస్సీ బీసీ మైనారిటీస్ ఉన్నారు కాబట్టి దేశంలో ఇటువంటి తలకిందులైన కొట్లాటలు, ఈ ఆర్థికమైన ఇబ్బందులు, ఈ చికాకులు ఇవన్నీ ఉండవు. అప్పుడు మంచిగా ఒక ప్రణాళికబద్ధంగా ఈ దేశం ముందుకు వెళ్తుంది. అది రావాలనే ఆయన సంకల్పం ఆయన కనబడ్డది మాకు. ఆయనతో మాట్లాడినప్పుడు కూడా, నేను చెప్పినప్పుడు కూడా కొన్ని చెప్పిన నేను. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇష్టం ఉండొచ్చండి. ఇప్పుడు మీరు ఒక బీసీ లీడర్గా మీరు ఎంత సఫర్ అయ్యారు? మీ పార్టీలోనే మీరు సఫర్ అయ్యారు. సరే, మీరు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే అదే పార్టీలో ఉన్నారు కాబట్టి భవిష్యత్తు మీద ఇంకా ఏదైనా ఇస్తారేమని ఒక ఆశ ఉండొచ్చు మీకు. సో నేను ఏమంటున్నానంటే, ఈ అన్ని ఉన్న ఈ సిచ్యువేషన్లోనే ఈ రకంగా బిహేవ్ చేసిన పార్టీలు, మీరు ఒక్కడే పార్టీ కదా, అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. సో ఈ బీసీ ఈ టోటల్ కులగణనకి ఒప్పుకునే అవకాశం ఉందని మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఆయన మంచి లీడరు, ఒక్క లీడర్ నోట్లోంచి వస్తలేదే, అరే మేము చాలా గొప్ప పని చేస్తున్నామని ప్రతి మీటింగ్ లో చెప్పుకోగలగారు. అసలు అది లేనే లేదు ఎక్కడ కూడా. కొంత అంటే నేను అభివృద్ధి చేసే విషయంలో కొంత వైఫల్యం చెందిందంటే నేను ఒప్పుకుంటాను, కానీ ఈ బీసీ గుణకరణలో రేవంత్ రెడ్డి గారు నిస్వార్థంగానే ఉన్నారని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఆయన ముందు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంప్లిమెంటేషన్ విషయంలో మా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా, చేస్తాం కులగణన చేస్తామని చెప్పి. బట్టి గారు కూడా బాగానే నేను మాట్లాడినాను చాలాసేపు. ఇవన్నీ కావాలంటే ఒకటేసారి ఇవన్నీ నా ఉద్దేశంలో ఈ దేశం అభివృద్ధి అనేది అక్కడే జరుగుతుంది. ఆర్థికంగా ఎదిగిన నాడే ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఉన్ననాడు దేశం చాలా మంచిగా ఉంటుంది, సౌమ్యంగా ఉంటుంది, అందరూ సుఖశాంతులతో ఉండడానికి ఈజీ ఆస్కారం. ఓన్లీ కులాలు మతాలతోటే కొంత బ్యాక్వర్డ్ అవుతుంది భారతదేశం, కానీ ఈ రెండు లేకపోతే ఈ దేశం చాలా పైకి అప్పర్ హ్యాండ్ లో ఉంటుండే, విదేశాలకు సమతుల్యంగా ఉంటుండే. ఈ రోజు అమెరికా అంత గొప్పగా ఉంది అనుకుంటారా మన దేశం కన్నా? లేదు. ఇది ఒక్కటే మనం బ్రేక్ చేస్తుంది. దీన్ని నేను రేవంత్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో నమ్ముతున్నా. బట్టి గారిని ఇట్లా వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తి సంపూర్ణంగా అన్ని కులాల మీద చేసి ఒక మంచి సమాజాన్ని ముందుకు తీసుకొచ్చి అందరూ ఆర్థికంగా ఎదిగే విధానం లోపల అందరికి కూడా రాజకీయంగా ఎదుగుతూనే ఈ ప్రతి ఒక్క వర్గం పెద్దగా అవుతుంది. కులాల వర్గీకరణ, కులాల సంఘాలు కాకుండా ఫస్ట్ లోక్సభ ఎన్నికల నుంచి ఎమ్మెల్యేలు కంపల్సరీ రాజ్యాంగ పరంగా బిల్లు పాస్ చేయాలి.
చట్టసభలో రిజర్వేషన్. రిజర్వేషన్లు ఉమ్, ఇప్పుడు ఎస్సీలకు ఎట్లా ఇస్తున్నారో ఉమ్, బీసీలో కూడా ఇవ్వాలి. 3 ఎంత పర్సెంట్ చట్టసభలు ఇచ్చినాడు. కృష్ణయ్య మాట్లాడతాడు, నన్ను ఎవరు తీసుకుంటలేరు, నన్ను ఎవరు చెప్తూ ఇంటలేరు అంటాడు. ఏదో ఆయన ఒక లీడర్ మన కలిసిండు. ఏదో కృష్ణ మాట్లాడతలేవేంటి, అంత పెద్ద మా రాహుల్ గాంధీ గారు మీకు అంత సహకరిస్తుంటే ఆయన మొత్తం నిస్వార్థంగా చెప్తా ఉన్నాడు, నాకు నా పదవి లేకున్నా పర్వాలేదు, కానీ ఈరోజు 80% ఉన్న ఎస్సీ బీసీ అనవారిన వారికి అందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొస్తా అనే మాట మాట్లాడుతుంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంది మీరు అర్థం చేసుకుంటున్నారు. కృష్ణయ్య ఆయన దగ్గర పోండి, ఆయన చెప్తాను మీకు చేస్తా అని. చట్టసభలలో ఇప్పుడు ఎవరు నేను వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ అని నేను అన్నా, ఎందుకంటే అటరానితనం నుంచి ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు కూడా కాంగ్రెసే పెట్టింది. అందరికి కూడా అందరూ మంచిగా బతకాలన్నది ఒక్క చట్టసభలలో చేస్తే దీనికి పూర్తి స్థాయిలో నిర్మూలన, వెనుకబడుతనం అనేది నిర్మూలన చట్టసభలలో రిజర్వేషన్ కలిగిస్తేనే. ఇదే నా జీవిత అనుభవంతో చెప్తాను. ఇప్పుడు ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్నే పోయిన ప్రభుత్వం 23% తగ్గించినది, 18% పడిపోయింది. ఇప్పుడు ఎంత పెంచుతారా అని అంటే ఇప్పుడు హడావుడికి ఎలక్షన్లు పెట్టాలన్న ప్రయత్నం జరుగుతున్నది. కులగణన కంటే ముందే పెట్టాలన్నది ఆలోచన. ఒకవేళ అందరు క్వశ్చన్ చేయకపోతే అదే జరుగుతుంది. కాబట్టి కొంత మూమెంట్ స్టార్ట్ అవుతున్నది. ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఉన్న రిజర్వేషన్ ఎత్తేసేటట్టు కనబడుతున్నది ఈక్వేషన్ చూస్తుంటే. ఇక మీరు చట్టసభల్లో, లోక్సభ, అసెంబ్లీలో అంటే అది మనం ఎక్కువ రఘు గారు చాలా సహకరిస్తున్నారు బీసీ వర్గానికి అనేది పబ్లిక్ లో ఒక టాక్ వచ్చింది. ఇది పెద్ద రెవల్యూషన్ అయితే మీరు అనకండి, తెలంగాణ ఉద్యమం ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది మన దాన్ని. అది కేసీఆర్ దొరలు లాంటి వాళ్ళు ఈరోజు రాజరికం ఆ రోజు పాలేరు చదివితే 4 సురుకు పెట్టి నీకు చదివి ఎందుకురా, అదే విధానం లోపల గొర్రెలు బర్రెలు ఇచ్చి ఈరోజు ఈ దేశంలో ఉన్న బీసీలకు నీ చదువు ఎందుకురా, నీ నౌకర్లు ఎందుకురా, మీకు కష్టపడు ఎందుకురా. నేను చాలా నోట్లతో పెద్ద దొరల దగ్గర విన్నా, అరే నౌకర్ ఏం చేస్తాం కొంచెం పొలం దునుకో, గొర్రెలు కాసుకో, బర్రెలు కాసుకో అని. యూనివర్సిటీలో ప్రతి ఒక్క ఆటో నడిపేటోళ్ళు కానీ, రిక్షా నడిపేటోళ్ళు కానీ, బండి పండ్లు అమ్మేటోళ్ళు కానీ ఇలా వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ వచ్చిందంటే ఫీజు రియంబర్స్మెంట్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇవాళ ఎడ్యుకేషన్ పెరిగిపోయింది. ఇంజనీర్ ఎంతమంది ఏనండి మళ్ళీ ఆగిపోయింది కేసీఆర్. నేను చెప్తాను లిటరల్ కుట్ర. విద్యా విధానం లోబిస్ట్ విధానం, యూనివర్సిటీలలో ప్రొఫెసర్ లేక, కాలేజీలలో ప్రొఫెసర్ లేక, టీచింగ్ స్టాఫ్ లేక, ఇంటర్మీడియట్ లీకేజీలు, ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ తప్పు తడకల, ఈరోజు ఇటువంటి అన్నీ కూడా వాళ్ళ ఆలోచనతోటి జరిగినాయి. నేను అంటే తప్పిపోయి జరిగినాయి అని నేను అనుకోను. ఇది కేవలం బీసీలను అణగదొక్కడానికి కోసం, బీసీలను వంచి పారేయడానికి కోసం చేస్తున్న ఒక కుట్రనే. విద్యా విధానం లోబిస్ట్ వచ్చడం అనేది చాలా ఇలా ఏది జరిగినా విద్యను ఇప్పుడు నేను జగన్ గారిని అప్రిషియేట్ చేస్తే ఈ విషయంలో, ఎందుకంటే ఆయన ఒక విద్యా విధానానికి చాలా ప్రయారిటీ ఇచ్చాడు. ఆంధ్రాలో కొన్ని నేను విన్నాను, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అని తెలియదు కానీ అంటే నేనన్నా ఆ ప్రయారిటీ రావాలి. ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుంటూ ఈ రిజర్వేషన్లు పెడితే అసలు ఎక్కడ ఉండరండి. రైట్. ఆర్థికంగా ఎదిగినాడు ఈ దేశం, అందరు సుఖశాంతులతో ఉండాలంటే చట్టసభలలో రిజర్వేషన్ కల్పిస్తేనే అందరికి. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అయినా రాజ్యాంగ సవరణ చేయాలి, పార్లమెంట్ లో చేయాలి. నేను ఒక బీసీ, ఏ పార్టీ ముందుకు వస్తుంది? మా కాంగ్రెస్ అయితే ముందుంది కదా, మా రాహుల్ గాంధీ అయితే చెప్పేస్తున్నాడు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు డెఫినెట్ గా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు కూడా నేను 100% నేను నమ్ముతాను, ఆయన అగెనిస్ట్ కాదు. ఆయన చేసిన మాటలలో కూడా ఆయనకు ఉంది చేయాలని. చూద్దాం సార్, రాబోయే రోజుల్లో మరిన్ని డిబేట్స్ చేద్దాం ఇలాంటి అంశాల మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు, మీరు కూడా ఇలాంటి పోరాటాలు చేయండి తప్పకుండా, దేశాన్ని కాపాడి. అంటే ఒక్కటే విషయం అండి, కొంతమందికి నేను బాగుపడాలని ఉంటది, నా కులం బాగుపడాలని ఉంటది, కొంతమందికి జాతీయ భావం ఉంటది. అవును, మన దేశం బాగుపడాలనే జాతీయ భావంలోకి మీరు వస్తారు తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రమేష్ గారితో ఇంటర్వ్యూ. ఇలాంటి బీసీ లీడర్లు చాలా మంది అన్ని పార్టీల్లో ఉండి సో వాళ్ళు శ్రమను ఇస్తా ఉన్నారు, శ్రమ దోపిడీ చేస్తా ఉన్నాయి పార్టీలు. సో ఇలాంటి నాయకులను మనం ఇంకా నాయకత్వం పెంపొందించాల్సిన అవసరం కనిపిస్తుంది. అందుకే మనం అంటున్నాం, కులగణన లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందే జరగాలి. దాదాపు 3,000 మంది సర్పంచ్లు ఇంకా అదనంగా అవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని వందల మంది వార్డ్ మెంబర్లు అవుతారు, కొన్ని పదుల సంఖ్యలో చైర్మన్లు వస్తాయి, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కులగణన చేసిన తర్వాత మాత్రమే ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నది. సో ఈ పోరాటం అయితే ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.